జనసేన అధినేత రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తనకి పాలనా వ్యవహారాలు ఏమీ పట్టవన్నట్టుగా సాగుతున్నారు. గడిచిన 100 రోజుల్లో చూస్తే మొత్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి పట్టుమని 10 రోజుల సమయాన్ని కూడా కేటాయించిన దాఖలాలు రావట్లేదు. అప్పుడప్పుడు ప్రధానమంత్రులు, కేంద్రంలో ముఖ్యమైన నేతలు వస్తే వేదిక మీద దర్శనమివ్వడం, ఆ తర్వాత సినిమా కోసం 2-3 సార్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, దాంతోపాటుగా మరొక 2-3 సార్లు క్యాబినెట్ భేటీలకు హాజరు కావడం, ఇంతకే పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. ఇక తనకు సంబంధించినటువంటి 5 శాఖల వ్యవహారాల్లోనూ ఆయన ఏమాత్రం చొరవ చూపుతున్న దాఖలాలు లేవు. ఆయన అట్టా ఉంటే నాయకులు మరో దారిన సాగుతున్నారు. ఆవు మళ్ళీ మేస్తే దూడ గట్టిన మేస్తుందా అనేటువంటి నానుడిని తలపిస్తున్నారు అనే మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మొత్తం పాలనా వ్యవహారాలు తనకు పట్టవన్నట్టుగా సాగుతుంటే కిందన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రతిదీ తమ కనుసన్నల్లోనే సాగాలి అని ఆశిస్తున్నారు. తమకు భారీగా ముడుపులు అందితేనే ఏ పనైనా చేసేదానికి పూనుకుంటున్నారు. అలాంటి క్రమంలోనే ఇప్పుడు ఇసుక, లిక్కర్ దందాలు యథేచ్ఛగా నడుపుతున్నారు. ఆఖరికి పేకాట క్లబ్బులను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే ఏకంగా ఏడాది కాలంలోనే 100 కోట్ల రూపాయలు పైబడి పోగేసినట్టుగా జనసేన పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో చిర్రి బాలరాజు పోలవరం నుంచి జనసేన పార్టీ టికెట్ మీద గెలవడంలో క్రియాశీలకంగా పనిచేసిన కరాటో రాంబాబు లాంటి సీనియర్ నేతలు ఫోన్ లీకుల ద్వారా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. ఏకంగా 100 కోట్ల రూపాయలని ఏడాది కాలంలోనే బాలరాజు లాంటి వాళ్ళు సంపాదిస్తున్నారంటే ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలోనే అట్లా ఉంటే ఇక జనరల్ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి నేతలు ఎన్ని కోట్లు కూడబెట్టుకుని ఉంటారో అనే సందేహాన్ని కలిగించేలా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేల వరకే పరిమితం కాలేదు, ఎంపీలు కూడా అదే చందాన సాగుతున్నారు. జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆయన అనుచరుడు గోపి, అదేవిధంగా ఆయన పిఏగా ఉన్న గోపాల్ సింగ్ ఇద్దరూ కలిసి భారీ మొత్తంలో జనాల నుంచి దండేసుకున్నట్టుగా అభియోగాలు వస్తున్నాయి. ఏకంగా ఎంపీ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా విమర్శలు ఉన్నాయి. దీని మీద ఇప్పటివరకు ఎంపీ అయితే స్పందించిన దాఖలాలు లేవు. కానీ మచిలీపట్నం జనసేన పార్టీలో ఇది పెద్ద కలకలం రేపుతోంది. ఎంపీ మనుషులే ఎంపీ క్యాంప్ ఆఫీస్ని అడ్డాగా చేసుకుని సామాన్య జనాల నుంచి ఉద్యోగాల పేరుతో ఇంత మొత్తాల్లో వసూలు చేస్తుంటే దీన్ని ఏమనాలి అనే మాట పెద్ద స్థాయిలో వినిపిస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నేతల్ని అవినీతికి పాల్పడుతున్నారు, అడ్డగోలుగా సంపాదిస్తున్నారు, అక్కడ స్కామ్ చేస్తున్నారు, ఇక్కడ స్కామ్ చేస్తున్నారు అని విమర్శించిన జనసేన పార్టీ నాయకత్వమే ఇప్పుడు వివిధ స్కాముల్లో వాళ్ళ పేర్లు వినిపిస్తున్నటువంటి వైనం మీద తీవ్రంగా కలత చెందుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు అటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అక్కడ అడ్డగోలుగా అందినంత దోచుకోవడమే లక్ష్యంగా సాగుతున్నటువంటి వైనం జనసేనలో తీవ్రంగా కలకలం రేపుతున్నట్టు కనిపిస్తుంది. మరి దీన్నైనా అధినేత సర్దుబాటు చేసుకుంటారా? ఇప్పటికైనా నాయకత్వాన్ని సరి చేస్తారా? లేకుంటే ఎవరి మానాన వాళ్ళు వదిలేసి ఎవరికి ఓపుకున్నంత వాళ్ళు దండుకోండి అన్నట్టుగా లైసెన్స్ ఇచ్చేసినటువంటి పందాన రోడ్డు మీదకి వదిలేస్తారా అనే మాట వినిపిస్తోంది. అధినేత ఏమో ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాద్కు పరిమితమయ్యి తన సొంత సినిమా ఇతర వ్యవహారాల్లో మునిగి తేలుతుంటే కిందన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నటువంటి వైను వరుసగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ అంశాలు మరింత విస్తృతం కాకుండా జనసేన పార్టీ ఏమైనా తన పార్టీ నాయకుల్ని కట్టడి చేయగలుగుతుందా? లేకుంటే వాళ్ళని ఎవరి మానాన్ని వాళ్ళని వదిలేసి జనాల నుంచి ఎంత దొరికితే అంతా దోచుకోమన్నట్టుగా నడుస్తుందా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.